హాయ్ ఫ్రెండ్స్, మెక్ న్యూస్ ఎపిసోడ్ 11కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 4, 2025. సో ఈరోజు న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి నిస్సాన్ నుంచి అయితే ఉంది. నిస్సాన్ మ్యాగ్నెట్ కూరో ఎడిషన్ అయితే టీస్ చేసిందనమాట. సో ఈ కూరో అనే వర్డ్ ఏంటంటే జాపనీస్లో బ్లాక్ అనమాట. సో నిసాన్ మ్యాగ్నెట్లో బ్లాక్ ఎడిషన్ అనేది తెస్తున్నారు అనేది రూమర్స్ అయితే ఉన్నాయి. ఆర్ నిసాన్ మ్యాగ్నెట్ని ఫేస్ లిఫ్ట్ అయితే చేయబోతున్నారు. సో దాంట్లోని బ్లాక్ ఎడిషన్ అయితే తేబోతున్నారని అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒక పాసిబుల్ ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఈ మంత్లో అయితే లాంచ్ అవ్వబోతుంది. అండ్ దీంట్లోనే ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ వచ్చేసరికి 360 కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ వచ్చేసరికి హైట్ అడ్జస్టబుల్ సీట్ అయితే రావచ్చు. అండ్ టోటల్గా ఫుల్ ఎల్ఈడి ప్యాకేజ్తో అయితే రాబోతున్నాయి. లైట్స్ అన్ని కూడా, హెడ్ లైట్స్ అండ్ టైల్ లైట్స్ కూడాను. అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి ఇది 71 bhp పవర్, 96 Nm టార్క్ అయితే జనరేట్ చేయబోతుంది. నార్మల్ది అయితే ఇది 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. గేర్ బాక్స్ వచ్చేసరికి అండ్ టర్బోలో చూసుకుంటే అది 99 bhp పవర్, 160 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ అది వచ్చేసరికి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ CVT ట్రాన్స్మిషన్లు అయితే అవైలబిలిటీకి అయితే వస్తున్నారు. సో చూద్దాం. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆగస్ట్లో లాంచెస్. సో ఇది ఆగస్ట్లో లాంచ్ చేస్తారా లేదంటే సెప్టెంబర్లో లాంచ్ చేస్తారా అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఆగస్ట్ మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్కోడా నుంచి అయితే ఉంది. స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే రోడ్స్ మీద టెస్ట్ చేస్తున్నారు. సో దీంట్లోని మనకి ఎక్స్పెక్టింగ్ చేంజెస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ టైలైట్ వచ్చేసరికి కనెక్టెడ్ టైలైట్తో అయితే రావచ్చు. అండ్ ఇది ఈ ఇయర్లోనే లాంచ్ చేయొచ్చు ఈ స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ అయితే. సో ఫోక్స్ వ్యాగన్లో చూసుకుంటే ఫోక్స్ వ్యాగన్ టైగున్ కూడాను ఫేస్ లిఫ్ట్ వర్షన్ రావచ్చు ఈ ఇయర్లోని. సో రెండు కూడా ఫోక్స్ వ్యాగన్ కంపెనీ కిందకే వస్తాయి కాబట్టి సో ఈ రెండు ఎడిషన్స్ని కూడాను ఫేస్ లిఫ్ట్ చేస్తున్నారేమో. అండ్ ఈ దీంట్లోని ఎక్స్టీరియర్ వైజ్గా చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ రేర్లోని కొద్దిగా చేంజెస్ అయితే మనకు కనబడతాయి, కాస్మెటిక్ చేంజెస్ అయితే. సో ఇంటీరియర్ వైజ్గా ఏం చేంజ్ చేస్తున్నారు ఏంటి అనేసి మనకి లాంచ్ టైంలోని మనకు తెలుస్తుంది. సో అప్పుడు మీకు న్యూస్లో తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మహేంద్ర నుంచి అయితే ఉంది. మహేంద్ర పికప్ ట్రక్ అయితే మళ్ళీ స్పై అయింది రోడ్స్ మీద అయితే. సో దీంట్లో చూసుకుంటే ఈసారి కొద్దిగా క్లారిటీగా మనకి విషయం తెలిసింది ఏంటంటే బానెట్ సైజ్ వచ్చేసరికి కొద్దిగా పెద్దగా అయితే ఉంది. అండ్ ఎల్ఈడి లైట్స్ కూడాను కొద్దిగా పెద్దగా కనబడుతున్నాయి అనమాట. టోటల్గా ఎల్ఈడి లైట్ ప్యాకేజ్ అయితే వస్తుంది ఈ స్కార్పియో పికప్ ట్రక్ అయితే. అండ్ ఇదే విజన్ ఎస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అయితే అంటున్నారు. సో చూద్దాం, ఆగస్ట్ 15th అయితే మనకు తెలుస్తుంది కన్ఫర్మ్గా ఇదేనా విజన్ ఎస్ లేదంటే విజన్ ఎస్తో పాటు ఈ సపరేట్గా లాంచ్ చేస్తారా ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి విన్ఫాస్ట్ నుంచి అయితే ఉంది. విన్ఫాస్ట్ అయితే తమిళనాడులో అసెంబ్లీ ప్లాంట్ని అయితే ఇనాగ్రేట్ చేశారు ఈరోజు. సో ఈ అసెంబ్లీ ప్లాంట్ నుంచి అయితే ఫస్ట్ ఫేజ్లోని 50,000 యూనిట్స్ పర్ ఇయర్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు ఈ కార్స్ని అయితే. అంటే మ్యానుఫ్యాక్చర్ కాదు, ఈ ఇక్కడ 50,000 కార్స్ని అయితే అసెంబుల్ చేస్తారనమాట విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు. అండ్ తర్వాత ఇండియన్ మార్కెట్ బట్టి వాళ్ళు 150,000 యూనిట్స్ వరకు ఎక్స్టెండ్ అయితే చేస్తారనమాట అక్కడ అసెంబ్లీ ప్లాంట్ని అయితే. సో మంచిదే, అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే కొద్దిగా జనరేట్ అవుతుంది. సో ఇలాగా కొన్ని కంపెనీస్ ఆల్ ఓవర్ ద ఇండియా వస్తే ఇంకా ఫార్ బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుంచి అయితే ఉంది. హోండా అయితే ఒక బెస్ట్ మూవ్ అయితే చేసిందనమాట. అది ఏంటంటే హోండా ఎలివేట్ అండ్ హోండా అమేజ్లోన్ అయితే ఒక స్పెషల్ వేరియంట్ని లాంచ్ చేసింది. దానికి ఎలైట్ ప్యాక్ అనేది పేరు పెట్టింది అనమాట. సో ఈ ఎలైట్ ప్యాక్లోని 2 మెయిన్ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. ఒకటి వచ్చరికి 360 కెమెరా అండ్ ఇంకోటి వచ్చరికి 7 కలర్డ్ ambient లైటింగ్తో అయితే వస్తాయన్నమాట ఈ ఎలైట్ ప్యాక్లోని. సో దీనికి సపరేట్గా ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమి ఉండదు. సో కొన్ని సెలెక్టెడ్ వేరియంట్స్ మీద ఈ ఎలైట్ ప్యాక్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ షోరూమ్ ప్రైస్కి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది నిజంగా బెస్ట్ మూవీ అనేది నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి పోర్షే నుంచి అయితే ఉంది. పోర్షే లవర్స్కి అయితే ఇది ఒక స్పెషల్ న్యూస్ అనమాట. ఏంటంటే పోర్షే 911 మీరు చాలామంది వినే ఉంటారు. ఈ కార్ వచ్చేసరికి చాలామందికి ఇది ఒక డ్రీమ్ కార్ అండ్ పోర్షే లవర్స్కి అయితే ఇది చాలా ఫేవరెట్ కార్ అనమాట. సో పోర్షే అయితే ఈ 911 కార్ని అయితే ఫేస్ లిఫ్ట్ చేయబోతుంది. అండ్ ఈ ఫేస్ లిఫ్ట్లోని మెకానికల్ అండ్ కాస్మెటిక్ అప్గ్రేడ్స్ అయితే చాలా ఉంటాయని అయితే చెప్తుంది పోర్షే అయితే.
అండ్ దీంట్లోని రూమర్స్ ప్రకారంగా ఒక హైబ్రిడ్ మోటార్ని అయితే యాడ్ చేయబోతున్నారు ఆ ఫేస్ లిఫ్టెడ్ వర్షన్లోని. సో ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఇంకా టార్క్ అండ్ పవర్ ఇంకా ఎక్కువ జనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుందా, లేదంటే ఇంకా ఎఫిషియన్సీని పెంచడానికి హెల్ప్ అవుతుంది అని అయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. సో మొత్తం దీనికి సంబంధించిన న్యూస్ ఏమైనా వస్తే నేను మీకు రోజు మెక్ న్యూస్ లేదా అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ తప్పకుండా కామెంట్ చేయండి, అండ్ చెబుక్రాట్ అవర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.